సర్పంచ్ సర్పంచ్ దూరపెట్టుకోవాలి. అందరూ ఒకసారి గెలిచిన సర్పంచులకు సర్పంచ్తో ఘనంగా గట్టిగా మనం స్వాగతం చెప్తా ఉన్నాం. ఈరోజు సర్పంచులుగా మీ విధి నిర్వహణలో బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా బట్టి మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం మీతోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా 4-5 ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. ఇలా మీరు సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలు నిర్వహించి చూస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపెడుతుంది. గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో నాలుకగా అందుబాటులో ఉండాలి. నేను దయచేసి కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ శ్రమతో గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని కోరుకుంటా ఉన్నా. మేముగా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల అనేక ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులతో వస్తూ కారణ అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చి ఉంటారు. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆగిపోయిన నిధులు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు. శాసనసభ్యుల దగ్గర నిధులు ఉంటాయి, జిల్లా కలెక్టర్ దగ్గర నిధులు కానీ ఏమి కానీ మీకు అత్యవసరంగా ముందున్నటువంటి ఎండాకాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రణాళికలు జనవరి నుంచి ప్రణాళికలు చేస్తే తాత్కాలిక పనులు శాశ్వత పనులు మనం వాటికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటిలో వాళ్ళు ఏదో మిషన్ వైద్యుత పెట్టినటువంటి పేరు మీద పోతే కాదు, తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత త్రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి. సమస్యల యొక్క పేపర్ రాసుకోండి. గౌరవ మీ శాసనసభ్యునికో ప్రభుత్వ దృష్టిలో తెచ్చే ప్రయత్నం చేయండి. దాని తర్వాత శానిటేషన్ గ్రామంలో ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంతకుముందు గౌరవ కాంగ్రెస్ సత్యనారాయణ చెప్పినారు. స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అక్కడ ప్లాంటేషన్ పర్యావరణానికి కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య ఆ విద్య స్కూల్స్ కు ప్రభుత్వం ఇలా అటుమోస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉంది. మీ పాఠశాలలో సరైనంగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా, టీచర్లు వస్తా ఉన్నారా లేదా, ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్సు రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగలిగే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల పంపితే ఆ ఊరికి మేము ప్రభుత్వం తరఫున ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాట చేస్తాను. మీరల్లా టీచర్ల మీద విశ్వాసం పెంచి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించే కార్యక్రమం చేయండి. సరైన పర్యవేక్షణ చేయండి. తరగతులు బాగా నడుస్తూ ఉన్నాయా, మౌలిక సదుపాయాలు క్లాస్ రూమ్ ఉన్నాయా లేదా, ఏం కావాలో దానికి టాప్ ప్రయారిటీ అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. రాజకీయంగా ఇలా సర్పంచులు 3 స్తంభాలు చూస్తా ఉన్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే మన జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం కూలిపోతే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కట్టకపోతే వాటన్నిటికీ సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుందని ఎదురుదాడి చేస్తూ మళ్ళీ మనం మాట్లాడితే ఇలా ఏ విధంగా భాష మాట్లాడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి మన నాయకుల మీద ఎక్కడ ఎవరు మాట్లాడినా వెంటనే గ్రామ స్థాయిలో స్పందన ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా పేపర్లో పొద్దున్నే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన వచ్చింది. రేపు 28వ తేదీ నాడు ఇది గ్రామాలకు సంబంధించిన అంశం, గ్రామ ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీ సంబంధించిన అవకాశం. ఇలా మహాత్మా గాంధీ పేరు మీద
ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో కరువుతో విలవిలలాడుతుంటే, ఉపాధి లేక వలసలు పోతుంటే పోయినాం. ఇవాళ కూడా ఐక్యంగా మనమందరం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కృషి చేద్దామనే మానవుని సందర్భంగా పనిచేస్తాను. నేను గౌరవ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటామనే విశ్వాసం చెప్పడానికి ఈ సమావేశం సన్మానం. మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాం, మిమ్మల్ని గుర్తిస్తా ఉన్నాం. మీరు భవిష్యత్తులో ఇంకా శ్రమపడండి, మేము వెంట ఉంటామనేటువంటి మాట చెప్పడం కొరకే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మేము ఒక్కరిమే అనేటువంటి భావనతో మీ వెంట ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం ఉంది, కాంగ్రెస్ ఫ్యామిలీ ఉంది అనేటువంటి మాట దయచేసి మరొకటి సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి కొంతమంది ఓడిపోయిన ఉండొచ్చు, కానీ మమ్మల్ని విలువలేదు అని అనుకుంటుండొచ్చు. ఓడిపోయినలకు కూడా మరొక సమావేశం నిర్వహించి వాళ్ళను కూడా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తాం. వాళ్ళు కూడా అదే పడే అవసరం లేదు, అయ్యో మీరు ఓడిపోయింది గెలిచిన పట్టించుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకుంటలేరని అట్లేం లేదు. ఓడిపోయిన సర్పంచ్